ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తనదైన స్టైల్లో ముందుకు వెళ్తున్నారు జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇంతకు ముందు ప్రభుత్వంలో ప్రజా సమస్యలు లేనేలేవు. కేవలం మంత్రులు సినిమాలకు రివ్యూలు ఇవ్వడం, లేదా పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, లేదా 3 పెళ్లిళ్ళు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడడం, లేదా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలో ఆడవాళ్లను తిట్టడం, కేవలం మంత్రులను ఈ విధంగా మాత్రమే మనం చూస్తూ వచ్చాము. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారి కులానికి సంబంధించిన కాపు మంత్రులంతా ఒక్కరొక్కరిగా ప్రెస్ మీట్లు పెట్టేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మంత్రులంతా వారి శాఖలపై ఫోకస్ చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడే సాల్వ్ చేస్తున్నారు. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడిన ఒక మాజీ మంత్రి ఇప్పుడు మాత్రం జాడకు లేకుండా పోయారు. వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత మొహం చూపేయడానికే ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడంతో పారిపోయింది అని అనుకుంటారేమో అని గ్రహించిన ఆ మాజీ మంత్రి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతున్నారు. కానీ ప్రజల నుండి వస్తున్న కౌంటర్లకు భయపడి ఆ సోషల్ మీడియాలో కామెంట్ల బాక్స్ ను ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఇక ఆ మాజీ మంత్రి ఎవరో అర్థమై ఉంటది. ఆమె మాజీ మంత్రి రోజా. పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వనంది. ఏకంగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగానే కాదు, డిప్యూటీ సీఎం గా అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ రోజా మాత్రం అసెంబ్లీ గేటు దగ్గర కూడా కనిపించడం లేదు. కనీసం ఇంట్లో అయినా ఉందా, ఆంధ్రప్రదేశ్ లో అయినా ఉందా, లేక చెన్నైకి వెళ్లిపోయిందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల కాకినాడ జిల్లా పర్యటన ఖరారైంది. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి నియోజకవర్గానికి వస్తుండడంతో శ్రేణులు, స్థానికుల్లో జనసేనాని పర్యటనపై ఆసక్తి నెలకొంది. రేపు ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు చేరుకుంటారు. ఉదయం 10 నుండి 12 గంటల 30 నిమిషాల వరకు సత్యకృష్ణ కాన్వెన్షన్ హాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చేబ్రోల్లో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో సమీక్ష నిర్వహిస్తారు. 2వ తేదీ కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీరాజ్, జలవనరుల శాఖలు, రహదారులకు సంబంధించి సమీక్షలో పాల్గొంటారు. అనంతరం చేబ్రోలులో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. బుధవారం ఉప్పాడలో సముద్రం కోతతో దెబ్బతిన్న ప్రాంతాలు పరిశీలిస్తారు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం వారాహి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.